ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవసరాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా యూరియా కేంద్రాల వద్ద కూడా బారుతీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులైతే పడిగాపులుగా వస్తున్నారు. ఈ ఎక్కువసేపు లైన్లో నించోలేక చాలా మంది కూడా ఇక్కడే కింద కూర్చుని కూడా ఈ యూరియా కోసం అయితే పడిగాపులుగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రైతు సహకార సంఘాల వద్ద కేంద్రాల వద్ద కూడా భారీగా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు నల్గొండలో ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నాం. నల్గొండలో కూడా భారీగా అయితే రైతులు కూడా ఈ యూరియా కోసం అయితే బాలుతీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. 4-5 గంటల నుంచి నిల్చోలేక ఇక్కడ కింద కూర్చుని కూడా ఆ యూరియా కోసం ఎప్పుడు యూరియా వస్తుందా అని చెప్పి కూడా పడిగాపులుగా వస్తున్నారు. అయితే వచ్చిన వారందరి దగ్గర నుంచి కూడా ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని సీరియల్ వైజ్గా కూడా ఒకరి తర్వాత మరొకరిని అయితే పిలుస్తున్నారు. ఒక్కొక్కరికి ఐదుగురు తర్వాత ఈ యూరియా అయితే పంపిణీ చేస్తున్నారు. ఒక తర్వాత ఒకరిని కూడా అనుమతిస్తూ యూరియా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా యూరియా కోసం బాలు తీరామని చెప్పి పనులన్నీ మానుకుని కూడా పొద్దు నుంచి కూడా పడిగాపులు కాస్తున్నామని చెప్పి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నల్గొండ, అదేవిధంగా త్రిపురారం, తిప్పర్తి పలు ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులైతే భారీగా బాలు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో యూరియా కోసం అయితే రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు సూర్యాపేట జిల్లా కేంద్రం అనంతగిరి మండలంలో కూడా రైతులైతే యూరియా దొరక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. అయితే పలు కేంద్రాల వద్ద కూడా ఉధృత వాతావరణం నెలకొంటుంది. పోలీసులు కూడా భారీగా పహరా కాస్తారు. 2-3 పోలీసులు కేంద్రాల వద్ద ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా రైతులను క్యూ లైన్లో పంపించి యూరియా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది ముందే వెళ్ళాలని చెప్పేసి కూడా నెట్టుకోవడం, తొక్కిసలాట జరగడంతో పోలీసులు అయితే ప్రతి ఒక్క కేంద్రం వద్ద కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా రైతులను క్యూ లైన్లో ఒకరి తర్వాత మరొకరిని పంపించి యూరియా అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. యూరియా కొరత పైన కూడా తగిన ఆదేశాలు కూడా సిబ్బందికి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా సుమారు 1 నుంచి 2 యూరియా బస్తాలు అందజేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే 2-3 ఎకరాలు ఉన్నాయో వారందరూ కూడా 2 యూరియా బస్తాలు పంపిణీ చేసే విధంగా కూడా కృషి చేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ప్రస్తుతం 2 యూరియా బస్తాలను ఒక్కొక్కరికి 2 యూరియా బస్తాలను అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే 4-5 ఎకరాలు ఉన్న వారికి అయితే 2 యూరియా బస్తాలతో సరిపెట్టుకోవచ్చు. తమకు 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు వేసిన వారికి 2 యూరియా బస్తాలు ఎలా సరిపోతాయని చెప్పి కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే పంట వేసి పంట మంచి సాగు చేసే సమయంలో యూరియా కొరత వల్ల తమ పంట ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే యూరియా కొరత లేకుండా కూడా చూడాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అయితే ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ వాళ్ళ సిబ్బందితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి యూరియా కొరత లేకుండా కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కావాల్సినంత యూరియా కూడా దిగుమతి చేసుకున్నామని కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఇంకా ఈ కేంద్రాల వద్దకు రాకపోవడంతో బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్వన్ లాల్ పవర్ కూడా యూరియా కొరత పైన ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారులతో చర్చించి యూరియా కొరత లేకుండా కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులందరూ కోరేది ఏంటంటే ప్రస్తుతం అయితే 1 యూరియా బస్తాలు అంటే 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అయితే తమకు కావాల్సినంత యూరియా బస్తాలు ఇస్తే ఆ పంటకి ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా చెప్తున్నారు. అయితే ఈ యూరియా కొరత ముఖ్యంగా కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యూరియాని బ్లాక్ చేసి దీన్ని దొరకకుండా కూడా చేస్తారని చెప్పేసి అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. ఏది ఏమైనా సరే తెల్లవారుజామున 3 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో 5 గంటల నుంచి కూడా యూరియా కోసం అయితే రైతులు బారులు తీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ క్యూ లైన్లో ఆధార్ కార్డులు, చెప్పులు పెట్టి యూరియా కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే యూరియా కొరత లేకుండా ఎప్పటికప్పుడు యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వరాచారి.